గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. అఖండ భారత్ గురించి నిన్న మాట్లాడారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ప్రముఖ సినీ నిర్మాత, సామాజిక విశ్లేషకులు. దాని కొనసాగింపుగా ఇవాళ ఇంకో 2-3 విషయాల మీద మాట్లాడదాం తమ్మారెడ్డి గారితో. సార్ నమస్తే. సార్, మొన్న మన చర్చలో మీరు ఏమన్నారంటే అఖండ భారత్ వచ్చేది మన ప్రస్తుత మోడీ గారి నాయకత్వంలో మీ కళ వచ్చిందని చెప్పారు. దాంట్లో ఏమన్నారంటే అంతా హిందువులే ఉండేవాళ్ళు అప్పుడు అఖండ భారత్లో, వేరే మతాలు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఉండేవాళ్ళు కాకపోయి ఉండొచ్చు అని. ఇది కూడా మీ కళలో ఒక భాగం. సార్, ఇదే వాదన మీరు ఏదో కళ వచ్చిందో అది నిజంగానే ఒక హేటెడ్ స్పీచ్ అనేది సొసైటీలో మొదలైంది. ఈ మతాల పట్ల వాదన జరుగుతోంది. ఎందుకు పాకిస్తాన్ ముస్లిం కంట్రీ విడిపోయినప్పుడు ఇంకా ఇక్కడ ముస్లిమ్స్కి ఏం పని, వెళ్ళిపోవాలి కదా, వీళ్ళని అక్కడ ఎందుకు అలో చేశారు ఇప్పుడు అనే వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది ఒకవేళ సాధ్యమే ప్రాక్టికల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఒకవేళ ఇలాగే ఇది ప్రాక్టికల్గా ఇండియాలో సాధ్యమైనప్పుడు మరి మిగతా దేశాల్లో కూడా చాలామంది హిందువులు ఉన్నారు, వాళ్ళకు అదే పరిస్థితి ఎదురైతే అంటే ఎట్లుంటాయి పరిణామాలు? చాలామంది నేను ఈ మాటలు మాట్లాడుతుంటే సోషలిజం అనో లేకపోతే ఇంకోటి సెక్యులరిజం అనో మనం మాట్లాడుతుంటే సెక్యులరిస్టులంతా దేశద్రోహులు అని నా మిత్రులు నాతో అన్నారు. అంటే నాతో డైరెక్ట్గా నువ్వు దేశద్రోహి అనకుండా సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్ళంతా దేశద్రోహులు అన్నారు. సరే, ఇందాక కళ వచ్చిన కొంతమంది నువ్వు ముస్లింలను సపోర్ట్ చేస్తున్నావు, ముస్లిమ్స్ అంతా చాలా దుర్మార్గులు, వాట్ ఎవర్ అనుకునే వాళ్ళు చెప్తా ఉంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, నిజమే ఒకానొకప్పుడు మన దేశం మొత్తం, భారతదేశం మొత్తం హిందువులే ఉండేవారు, వేరే వాళ్ళు ఉండేవారు కాదు. మధ్యలో ముస్లిమ్స్ ఇన్వైట్ చేసినాక మళ్ళీ క్రిస్టియన్స్ ఇన్వైట్ చేసినాక వాళ్ళంతా వచ్చారు. క్రిస్టియన్స్ ప్రెడామినెంట్గా పెరుగుతూ వచ్చారు. మెజారిటీ క్రిస్టియన్స్ ఒరిజినల్ క్రిస్టియన్స్ కాదు, అందరూ కన్వర్టెడ్ క్రిస్టియన్సే ఎక్కువ, ఈవెన్ ముస్లిమ్స్ కూడా. బట్ క్రిస్టియన్స్, పర్టికులర్గా క్రిస్టియన్స్ టోటల్గా ఇది. ఎందుకంటే మా చిన్నప్పుడు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ అని సపరేట్గా ఉండేది. ఎమ్మెల్యే కూడా ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ ఇచ్చేవారు. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ తగ్గిపోయారు. మాకు సికింద్రాబాద్, నేను వెస్ట్లో చదువుకునేటప్పుడు పికెట్ అని ఒక ఏరియా ఉండేది సార్. అక్కడ పికెట్ ఇప్పటికే ఉంది. అక్కడ మొత్తం చెట్టకారీలు అంటారు, కుచిన్ పత్రోళ్ళు కానీ చెట్టకారీలు అని కానీ అంటారు అనేవారు ఇక్కడ తెలంగాణలో. సో వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్, వాళ్ళు అది కమ్యూనిటీ అక్కడ మొత్తం ఉండేవారు. వాళ్ళు కూడా ఇప్పుడు లేరు, మొత్తం తగ్గిపోయారు, బాగా తగ్గిపోయారు. అట్లాగే పార్సీ వాళ్ళు ఉండేవారు సికింద్రాబాద్లో. పార్సీ గుట్ట ఉంది, పార్సీకి 2 టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు లేరు, వాళ్ళు మొత్తం కలిపితే వాళ్ళు 100లో ఉంటారు ఇప్పుడు. మొత్తం భారతదేశంలోని పార్సీ వాళ్ళు కూడా మన ఇన్వైట్ చేసి వాళ్ళ రాజ్యం వెళ్ళారు. కొన్ని రాజ్యాలు మన దగ్గర, వాళ్ళ రాజ్యాలు పోయినాయి ఇప్పుడు, వాళ్ళు పోయారు. కూడా పార్సీ అనే అంటారు, రతన్ టాటా అని కూడా ఆయన పార్సీ అయితే. ఈవెన్ ఈ ఇరానీ మన మినిస్టర్ చేసింది మొన్న, స్మృతి ఇరానీ, వాళ్ళ ఆయన పార్సీ. సో వీళ్ళు అంటే అక్కడి నుంచే ముస్లింలు పుట్టింది కూడా పార్సీలో నుంచే ముస్లిమ్స్ అయ్యారు. సో అది మళ్ళీ చరిత్రలో మనకు అనవసరం. సో ఎవళ్ళకాళ్ళు తగ్గిపోతున్నారు. ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఇప్పుడు మనకి పెరుగుతున్నారంటే దే ఆర్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ ముస్లిమ్స్. మనం ఎందుకు వాళ్ళు అవుతున్నారు అనేది మనం ఎవరో ఆలోచించట్లా. అయిన వాళ్ళని మనం హేట్ చేస్తున్నాం. నేను హిందువుగా పుట్టినాక నాకు ఏమి తక్కువ జరిగిందని నేను ఇంకో మతంలోకి వెళ్తున్నా. ఎందుకు వెళ్లకుండా ఉండొచ్చు? ఈ విచిత్రం ఏంటంటే, ఇంకా కొన్ని చోట్ల పర్టికులర్గా క్రిస్టియన్స్ అయిన వాళ్ళు 2 రకాలు ఉంటారు. క్రిస్టియన్స్ అయిన వాళ్ళు హిందూ పూజలు మళ్ళీ చేస్తానంటారు కొంతమంది ప్రసాదం కూడా ముట్టుకోరు. అవును సార్, ముట్టుకోరు. ఏదేంటి ప్రసాదం, నువ్వు హిందువుగా పుట్టావు, మొన్న కన్వర్ట్ అయ్యే ముందు రోజు వరకు తిన్నారు, కన్వర్ట్ అయిన రోజు నుంచి తినరంట. అది ఎవడో చెప్పాడంట. సో ఇంత మూర్ఖంగా తయారయ్యే వాళ్ళు ఉన్నారు, మామూలుగా మళ్ళీ పాత ఆచారాలు చేసేవాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా నడుస్తుంది. ముస్లిమ్స్ దగ్గరికి వస్తే
నాకు మిగతా ఏరియాలు తెలియదు, నాకు ఆల్మోస్ట్ అంత హైదరాబాద్ నా కల్చర్ కాబట్టి వాళ్ళు ఇక్కడ పీర్ల పండుగ ఇవన్నీ మనం కలిసి చేసుకునేవాళ్ళం. ఇప్పటికీ గ్రామాల్లో పేరు పండుగ గ్రామాల్లో కలిసే కలిసి చేసుకుంటారు. చేసుకునేవాళ్ళం, అందరం చాలా బాగుండేవారు, వాళ్ళు కలిసిపోయేవారు. బట్ ఏంటంటే ముస్లిమ్స్ మాత్రం కొంతమంది ఇంకా మిగిలినారు, పాత వాళ్ళ తరాలు. ఇప్పుడు నిజాం నవాబ్ లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళ ఫ్యామిలీగా అంటే అసలు వాళ్ళు కూడా ఒరిజినల్ ముస్లిం. మిగిలిన వాళ్ళంతా కన్వర్టెడ్ బ్యాచ్. ఇప్పుడు ఆయన 360 మంది పెళ్ళాల్లోనూ 360 మందిలో ఎంతమంది హిందువులు ఉన్నారో తెలియదు. వాళ్ళ పిల్లలు కూడా ముస్లింలకి ఏదైనా చలామణి అవుతూ ఉంటారు. సో ఇట్లా రకరకాలుగా కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. నైజాం టైంలో కన్వర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది, తర్వాత వాళ్ళంతటా వాళ్ళు కన్వర్ట్ అవుతున్న వాళ్ళు కొంతమంది. ఇప్పుడు అంతదాకా ఎందుకు ధర్మేంద్ర హేమమాలిని కన్వర్టెడ్ ముస్లిమ్స్, వాళ్ళిద్దరూ ఎంపీ చేశారు బీజేపీలో, ఇప్పటికీ ఇవిడ ఎంపీ. ఆవిడ కన్వర్టెడ్ ముస్లిమే, హేమమాలిని పేరుగా నడుస్తుంది కానీ మరి ఆవిడ పేరు ఏదో సుల్తానా. సో ఎవళ్ళ అవసరానికి వాళ్ళు మతాలు మార్చుకున్నారు. సో ఇదొక ఇది. అందుకని వాళ్ళని గురించి ఎవరు హిందువులు ఎవరు కాదు, ఇప్పుడు మన భారతదేశంలోంచి వీళ్ళు నెలగొట్టాలంటే ఎవరెవరు నెలగొట్టాలనేది మళ్ళీ మనం అనేది అసాధ్యమే సార్. సో ఇదొకటి. ఇది కాకుండా ఇవాళ ముస్లింలని హిందువుల్ని ముస్లింలని క్రిస్టియన్స్ని వెళ్ళగొట్టి మనం భారతదేశం ఉంచుకుంటే నిజంగా బాగానే ఉంటుంది. మనం ఎవరినైతే హేట్ చేస్తున్నామో, ఎవరినైతే చంపేసి పంపించేయాలనుకుంటున్నామో వాళ్ళు ముస్లిమ్స్ క్రిస్టియన్స్. ప్రిడామినెంట్గా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ప్రపంచంలో అన్ని చోట్ల సగం అటు సగం ఇటుగా ఉన్నారు. అటు యూరోపు అటు వెళ్తే మొత్తం అంతా క్రిస్టియన్ డామినేషన్, బట్ ముస్లిం ఇటు సైడ్ వస్తే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, క్రిస్టియన్స్ తక్కువ ఉంటారు. సో ఈ రెండు మతాలు ఉన్న చోట్ల హిందువులు ఇప్పుడు మెల్లిగా బాగా పెరిగారు. అవును సార్. ఎంత పెరిగారంటే ఈ ప్రపంచాన్ని దగ్గర దగ్గర ఏలిన ఈస్ట్ ఇండియా కంపెనీని మన హిందూ కొన్నాడు. ఇప్పుడు హిందూ కంట్రోల్లో ఉంది వాళ్ళ. అట్లాగే అదే ఏ దేశం అయితే మన దేశాన్ని ఏలిందో బ్రిటిష్కి ప్రధానమంత్రి మనవాడు అయ్యాడు ఆ మధ్యకాలంలో. ఇప్పుడు ఏ దేశం అయితే ప్రపంచంలో నెంబర్ 1 అంటున్నారు, అమెరికాకి వైస్ ప్రెసిడెంట్ మన హిందూ మూలం ఉన్న ఆవిడ లేడీ అయ్యింది, కమలా హ్యారిస్. సో వీళ్ళందరూ ఉంటే ఇప్పుడు కమలా హ్యారిస్ అయినప్పుడు ఆవిడ హ్యారిస్ అంటే మరి క్రిస్టియన్ అయ్యి ఉంటుంది గ్యారంటీ. సో మరి ఆవిడ అయినప్పుడు మనం గర్వంగా చెప్పుకున్నాం మన ఇండియన్ అని చెప్పాం. ఇవాళ మళ్ళీ వాళ్ళు క్రిస్టియన్స్ని వెళ్ళకూడదాం అంటున్నాం. అంటే మన దగ్గర డబుల్ స్టాండర్డ్స్ పెరిగిపోతున్నాయి. ఇది కాకుండా ఎప్పుడైతే మనం ఇక్కడ ఎక్కువ ఈ హేట్రెడ్ పెంచుకొని చేసామో రేపు అక్కడ మన వాళ్ళు ఉన్నారు ఎంతమంది బాగా పెరిగిపోయారు. పర్సంటేజ్ లెక్కలేసుకుని మనకి అన్ని చోట్ల ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు అక్కడ. ఇక్కడ అంతకుముందు న్యూజిలాండ్ లో మంత్రి మనవాడు ఉండేవాడు, ఇంకో దేశంలో మన మంత్రి రెడ్డి గారు ఒక ఆయన ఉండేవాడు, ఎక్కడో దేశంలో ఆస్ట్రేలియాలో ఉండేవారు. ఇట్లా రకరకాలుగా మన వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వీళ్ళు మనం హేట్రెడ్ చేస్తున్నాం కదా, వీళ్ళు వచ్చారు మన ఇప్పుడు 100 ఏళ్ల కింద 500 ఏళ్ల కింద 800 కింద వచ్చారు, బాబరు జహాంగీర్ వారసులు ఇల్లు డామ్ డూమ్ డుష్యం అంటున్నాం మనం. మరి ఇప్పుడు రేపు వచ్చిన వాళ్ళు వీళ్ళనే అంటారు కదా, మన తరానికి అనకపోవచ్చు, నెక్స్ట్ తరాన్ని అక్కడ అంటే అక్కడ మన హిందువుల భవిష్యత్తు ఏంటి? మనం బాధపడుతున్నాం. అక్కడ పాకిస్తాన్లోను బంగ్లాదేశ్లో మన హిందువుల్ని హింస పెడుతున్నారని బాధపడుతున్నాం. వాళ్ళు హింస పెడుతున్నారని బాధపడుతున్నప్పుడు రేపు హిందువుల్ని అక్కడ బాధ పెట్టరు అని మనం ఎట్టా నమ్ముతున్నాం? అంతే కదా. ఇవాళ మనం ఇక్కడి నుంచి ఎళ్ళగొడితే ఆటోమేటిక్ గా ఎవరినైతే ఎళ్ళగొడుతున్నాం, ఎవరినైతే రోజు మనం తిట్టి ఎండగడుతున్నామో వాళ్ళకి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఎందుకు బాధపడుతున్నాం? ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న హిందువులు గాని బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు గాని మన చుట్టాలు కాదు, చాలా హింసపడుతున్నారు వాళ్ళు. కానీ మన వాళ్ళు బాధపడుతున్నారని మనం బాధపడుతున్నాం. దాని మూలన మనం ముస్లిమ్స్ ని హేట్ చేస్తున్నాం ఒక పక్కన. సో ఇదే జరిగితే మరి వాళ్ళు చేస్తే అప్పుడు మనం ఏం చేస్తాం? సో ఏమవుతుంది? రెసిప్రొకేట్ అవుతుంది. మనం చేసి బంతి కొడితే మనం వెనకొచ్చినట్టు మనం ఏది చేస్తే అది అవతల కూడా చేస్తారు. సో అది ఆలోచించట్లా. నా ఆలోచన అంతా ఏంటంటే
మనం భవిష్యత్తు ఆలోచించి పోటాడుకోవాలి ఏం చేసినా కానీ. అవును సార్. భవిష్యత్తు లేకుండా ఊరికే వాళ్ళ ఓట్ల కోసం లేకపోతే దీనికోసం ఈ మత రాజకీయాలు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నా పాయింట్. అందుకని నేను మాట్లాడతాను. నేను యాంటీ హిందూ ఏం కాదు, నేను హిందూనే సార్. ఏమనుకోకండి, మీరు యాంటీ హిందూనా, మీరు యాంటీ హిందూనా లేకపోతే యాంటీ బీజేపీనా? నేను రెండు కాదు. నేను రెండు కాదు. యాంటీ హిందూ ఎట్ అవుతాను, నేను హిందూనే యాంటీ హిందూ ఎట్ అవుతాను అవ్వను. యాంటీ బీజేపీలో నా అంత మిత్రులంతా బీజేపీలోనే ఉంటారు ఎక్కువ మంది, మెజారిటీ. సో నేను యాంటీ బీజేపీ కూడా కాదు. బీజేపీలో వాళ్ళ కొన్ని ఉన్నాయి, పర్టికులర్గా ఈ తరం. నేను వాజ్పేయి గారికి పరమ ఫ్యాన్, పెద్ద ఫ్యాన్ నేను. సో వీళ్ళు చేసే విధానాలు నాకు నచ్చట్లేదు, వాళ్ళు చెప్పే విధానాలు మాట్లాడుతున్నారు. ఈ పర్టికులర్గా యాంటీ హేట్రెడ్ అనేది ఒకటి వచ్చింది. బూతులు మాట్లాడతాం పార్లమెంట్లోను, అసెంబ్లీలోను, బయట కూడా మాట్లాడతాం. ఆడవాళ్ళని చులకనగా చూడటం, ఇతర మతాలని ద్వేషించటం, ఇవన్నీ నాకు నచ్చవు సార్. ఇక్కడ ఉన్న ఒక డేటా ప్రకారము చాలా మంది బీజేపీ సీనియర్ నాయకులే చాలా మంది ముస్లిమ్స్ను పెళ్లి చేసుకున్న హిందూ నాయకులు ఉన్నారు, హిందువులను ముస్లింలుగా ఉండి హిందువులను పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనకు ఉన్న గూగుల్ డేటా ప్రకారం ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సీమా పాత్రను తీసుకుంటే ఈయన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కూడా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. ఈయన హిందూ మతానికి చెందిన సీమా పాత్రను పెళ్లి చేసుకున్నాడు. బీజేపీ దివంగత నేత షానవాజ్ హుస్సేన్, ఆయన రేణు శర్మ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి కుటుంబం, బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కుమార్తె, ప్రముఖ ఆమె జర్నలిస్ట్ కూడా, సుహాసిని హైదర్ను మాజీ విదేశాంగ కార్యదర్శి సల్మాన్ హైదర్ కుమారుడు నదీం హైదర్ వివాహం చేసుకున్నాడు. రామ్లాల్ కుటుంబం, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ రామ్లాల్ మేనకోడలు ఒక కాంగ్రెస్ నేత అంటే ముస్లిం నేత కుమారుడిని పెళ్లి చేసుకున్నారు. మరి యశ్పాల్ బేనం, ఉత్తరాఖండ్కు చెందిన బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే యశ్పాల్ బేనం తన కుమార్తె వివాహాన్ని ఒక ముస్లిం యువకుడితో నిశ్చయించారు. ఇవన్నీ మరి వీళ్ళని అప్పుడు మనం ఈ దేశంలో ఉంచుతారా లేకపోతే వీళ్ళని కూడా పంపించేయాలనా? అది ఏం లేదు. ఇప్పుడు ముస్లిమ్స్ దేశభక్తులు లేరు, ఎంతమంది దేశభక్తులు లేరు, చాలా మంది ఉన్నారు, ఎంతమంది త్యాగాలు చేశారు స్వతంత్ర పోరాటంలో. సో వాళ్ళందరినీ మనం లెక్కలో తీసుకోకుండా వాళ్ళందరినీ కాదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవాలి అంటాం. ఎవడో వచ్చాడో ఎవడో మనకు తెలియదు, మనం పుట్టలేదు. మన ముత్తాతలు 800 ఏళ్ల కింద ఎవడో చింగిజ్ ఖానో లేకపోతే ఇంకోడో మొగలు వాడెవడో వచ్చి ఔరంగజేబు వచ్చి చేసి ఉండొచ్చు. బట్ ఎన్ని తరాలు అయిపోయినాయి, ఎన్ని వాళ్ళ తరాలు అయినాయి. వాళ్ళు మన సంస్కృతిని చాలా విధ్వంసం చేసిన మాట నిజం. అన్నీ నిజం. మన గుళ్ళను, శిల్పాలను, వాటన్నిటిని, ముక్కులు చెవులు అన్ని పగలగొట్టి ఒక పైశాచికమైన కార్యక్రమాలు చేసిన మాట నిజం. అది చరిత్ర, దాన్ని ఎవరు కాదనలేరు. సో దానికి ఇప్పుడున్న వీళ్ళను సార్ వాళ్ళు చేశారు కరెక్ట్, వాళ్ళంతా దుర్మార్గులు. సార్ ఇప్పుడు నిజం అబద్ధం తెలియదు, తిరుపతి లడ్డూల్లో నెయ్యి అమ్మేశారు అన్నారు. అవును, దాని మీద ఎంక్వైరీ కూడా దుర్మార్గమే. మరి రామ మందిరంలో వాడు ఏమన్నా కొత్త కట్టిన చోరీ, ఏం చోరీ, అదేదో చోరీ అంటే మొత్తం బంగారు, ఇటుకలు, డబ్బులు, సో అవన్నీ చోరీ చేస్తే దాని గురించి మనం మాట్లాడతల్లా. అవును, ఎందుకంటే మనాలు చేశారు. దానికి ఒక బీజేపీ నేత అన్నాడు సార్, హిందువుల డబ్బులు హిందువులు కొట్టేస్తే తప్పేముందని కూడా అన్నారు వాళ్ళు, దాన్ని జస్టిఫికేషన్ చేశారు. మరి హిందువుల డబ్బులు హిందువులు తిరుపతి లడ్డూని గురించి ఎందుకు మాట్లాడు? మన హిందూ డబ్బులే ఉంది కదా, యాంటీ హిందూ అని ఎందుకు అన్నారు? ఆయన క్రిస్టియన్ అని అనుకున్నారు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు క్రిస్టియన్ అని అప్పుడు. సో అది తెలియదు, ఆ యాంగిల్ నాకు తెలియలేదు. నేను ఆయన రెడ్డి అన్నారు కదా, హిందూ అనుకున్నాను. ఓకే ఓకే, అది. సో ఏదైనా కానీ ఏది జరిగినప్పుడు నేను పెద్దగా దేవుడిని నమ్మే ఇది లేదు కానీ, బట్ మెజారిటీ ఆఫ్ భారతదేశంలో ఉన్న ప్రజలు దేవుడిని నమ్ముతారు. నమ్మినప్పుడు ఆ దేవుడి దగ్గర ఉండేది అంతా దేవుడు అనేది ఒక ఎక్స్ట్రీమ్ ఇది అనుకుంటాం. ఎందుకంటే ఆయన లీలలే మొత్తం, మన పుట్టుక సావు అంతా ఆయన చేతుల్లో ఉంది, ఆయనే చేస్తాడు. ఆయన ఆవిడ దేవుడు కానీ దేవత కానీ అనుకుంటున్నప్పుడు వాళ్ళని అంత గౌరవంగా చూడాల్సిన, అంత మర్యాదగా చూడాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది.
అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా గౌరవంగా చూడాలి. అది వదిలిపెట్టేసి నమ్ముతున్నావు అని చెప్పి నమ్మించి మోసం చేస్తున్న వాళ్ళని ఏం చేయాలి? అదే కదా అసలు పాపం అంటూ ఉంటే ఫస్ట్ వీళ్ళకి కదా వాళ్ళకి కదా చేయాలి. వాళ్ళని గురించి అసలు మనం మాట్లాడట్లా. రామ మందిరంలో ఎంత దొంగతనం చేసినా, ఎంత చందా చోరీ చేసినా గానీ మనం మాట్లాడక్కర్లా. అవును, దాన్ని ఎత్తకూడదు. అవును. ఇప్పుడు ఎందుకు పార్లమెంట్లో 2 రోజులు ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు ఆ విషయం మాట్లాడటానికి ఇష్టపడలేదు? మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి కదా. అది ఒక ఇంత అఖండ హిందూ మతానికి సంబంధించి హిందువుల మనోభావాలు దెబ్బతిన్న అంశం. రాముడి పేరు పెట్టుకునే కదా అసలు వీళ్ళు 12 నుంచి రాజ్యం వెళ్తున్నారు. అవును సార్, అయోధ్యలో చందా చోరీ అనేది అఖండ భారతంలో ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసిన అంశం కదా. అంత పెద్ద అంశం మీద మీరు స్పష్టంగా మీ వైఖరి చెప్పాలి కదా. వైఖరి చెప్పట్లేదు, మీడియా కూడా దాన్ని దాచేస్తాను. అవును, ఇంత పెద్ద ఇష్యూ. ఇప్పుడు తిరుపతి లడ్డు ప్రపంచం అంతా మాట్లాడే లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు ఒక రకంగా తిరుపతి పవిత్రతను తగ్గించారు. ఆ కాంట్రవర్సీ నిజంగా ఎక్కువ చేసి 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 దాన్ని ఇప్పటికీ అది నిజం అబద్ధం చెప్పట్లేదు, ఎవరో చెప్పరు. ఎవరు చెప్పరు కొన్ని అంతే అవి. సో మళ్ళీ ఆ లారీలు దొరికినాయి అన్నారు, మళ్ళీ అయ్యే లారీలు వెనక్కి వచ్చినాయి అన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆ లారీలే వాడారు అంటారు. మరి వాడింది నిజం అబద్ధం మళ్ళీ చెప్పరు. తిరుపతికి అదేది రామ మందిరానికి వెళ్ళిన 1,00,000 కోట్లు ఇది ఆయన బీజేపీ ఎంపీ గారు ఇచ్చారంటారు నెయ్యి. మరి ఇది ఇస్తే అది కూడా కల్తీయే కాదా అని చెప్పరు. ఇవన్నీ మాట్లాడతలేదు. వాటన్నింటి మీద క్లారిఫికేషన్ ఎవరు లేదు. అసలు నెయ్యి కల్తీయే కాదా అనే దాని మీద కూడా పూర్తి క్లారిటీ లేదు ఈరోజు. అంతకుముందు పింక్ డైమండ్ అన్నారు, ఆ పింక్ డైమండ్ మళ్ళీ తెచ్చింది లేదు, పెట్టింది లేదు. ఇది కూడా అంతే, తిరుమల కల్తీ లడ్డు అన్నారు, మళ్ళీ అది అయింది లేదు, పోయింది లేదు. సో ఇది ఎక్కడ వరకు మనం ఎంతవరకు హేట్రెడ్ కోసం అని ఇన్ని రకాలు సృష్టించేసి ముట్టి మాట్లాడుతున్నాం. నిజంగా జరిగింది కళ్ళ ముందు దొరికిపోయిన చందా చోరీని గురించి మనం మాట్లాడతాం. అసలు మాట్లాడతాం. అదే ఇంకొకరు చేసి ఉంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయేది, చచ్చిపోయింది, మీరు చచ్చిపోయేవాళ్ళు, దేశం తగలబెట్టేసేవాళ్ళు. అక్కడ ఒక పొరపాటున ఇతర మతస్థుడు అక్కడ ఏదైనా చందా చోరీనో లేదా ఇట్లాంటి ఒక అపవిత్ర కార్యాన్ని చేసి ఉంటే ఈ దేశంలో సగం మంది అమాయకులు ఈ వాటికి బలైపోయేవాళ్ళు. 100%. అందుకు నేను ఏ యాంటీ హిందూ కాదు, యాంటీ భారతదేశం కాదు. ఓకే, ఏ భారతదేశంలో నుంచి మనం ఇవాళ రకరకాల పరిస్థితుల్లో బయటికి వెళ్ళిపోయి ఉంటున్నాము. దగ్గర ఒక 5% పాపులేషన్ బయట ఉంటుంటుంది నేను అనుకుంటున్నాను. ఈవెన్ మోర్ ఉంటుంది, మోర్ దెన్ 5%. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలోనే మన వాళ్ళు 5%కి వచ్చారంటున్నారు. సో బ్రిటన్లో కూడా అట్లాగే ఉండుంటారు, యూకేలో కూడా. సో మిగతా చోట్ల కూడా అట్లాగే పెరిగారు. మనకు దుబాయ్లో అయితే చాలా మంది ఉంటారు. సో ఇలా పెరిగిపోతున్న తరుణంలో మన వాళ్ళ భద్రత మనకు అవసరం లేదా? మనం ఏ అభద్రతా భావంతో హిందువుల్ని ఇక్కడ పెడుతున్నామో, మనం ఏది ఇక్కడ మనం మెజారిటీ అయ్యుండి, రాజ్యం మంది అయ్యుండి, మనం వెళ్తా కూడా మన ముస్లిమ్స్ నుంచి భయపడుతున్నాము. వాళ్ళని మనం ఏదో చేద్దామని రోజు దాని మీద మాట్లాడి, ఒకవేళ మంచి ముస్లింని కూడా చెడు ముస్లింగా తయారు చేసే పరిస్థితులకు తయారైపోయి మనం ఇదే జరుగుతుంది. మనం ఉండి ఇవాళ ఇవన్నీ జరుగుతూ ఉంటే 4 క్రిస్టియన్స్ని 4 ముస్లిమ్స్ని మనం కొడతామో తిడతాం జరిగింది అనుకోండి, ఇక తర్వాత ఆ దేశాల్లో కూడా మన మీద యాంటీ రాకపోతుందా? అక్కడ కూడా ఇట్లాంటి మత ఛాందస్సులు ఉంటారు కదా. ఖచ్చితంగా ఇప్పుడు బంగ్లాదేశ్లో అదే జరుగుతుంది కదా సార్. హిందువులను దారుణంగా హింసిస్తున్నారు, దారుణంగా కొడుతున్నారు, దారుణంగా అవమానిస్తున్నారు. చూసాము, ఇట్లా పబ్లిక్గా తగలబెట్టిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చూసాము. దుర్మార్గం మరి ఆ పరిస్థితి. మరి వాళ్ళు అక్కడ చేస్తుంటే మనమేం చేస్తున్నాం సార్? భారతదేశం ఇంత పెద్ద భారతదేశము, బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిందే భారతదేశం. మన యొక్క ఏమంటారు సాయంతో ఏర్పడిన ఒక దేశంలో అదే హిందువుల మీద ఇంత హింస, దౌర్జన్యము ఇవన్నీ జరుగుతుంటే మనం ఏం చేస్తున్నాము? విశ్వగురులు ఏం చేస్తున్నాం? ఏమీ చెయ్యం. అంటే ఏముంది, ఇప్పుడు ఆ రోజు ఇందిరాగాంధీ ధైర్యం చేసి వెళ్ళిపోయి మొత్తాన్ని రాజ్యాన్ని తీసుకొచ్చింది. అవును, మనం ఏమి చెయ్యం అటువంటి. ఏమన్నంటే ఇందిరాగాంధీ ఏం చేసింది, నెహ్రూ ఏం చేశారని మాట్లాడుతుంది. అవును, ఇప్పుడు ఎలా ఆ రోజున పాకిస్తాన్ గడగడలాడిచ్చారు. మనం ఏమన్నంటే ఏదేదో చేసాం, ఏదో స్ట్రైక్ ఆపరేషన్ సింధు చేసాం. ఆయన క్లింటన్ ట్రంప్ గారు చెప్పడం కూడా చెప్పలా, ట్వీట్ చేశాడు ఆయన. అంతే,
ట్వీట్ చేస్తే ఆపేసాం. సో ట్వీట్తోనే మన దేశాన్ని కంట్రోల్ చేయగలిగే పరిస్థితికి అమెరికా వెళ్ళిపోయింది. అవును. అలాంటి అమెరికాకి మన వాళ్ళు వైస్ ప్రెసిడెంట్గా చేశారు. ఇవాళ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ వైఫ్ కూడా ఇండియనే. కరెక్ట్ సార్. లక్ష్మి ఆవిడ అవును అవును హిందువే. సో ఇలా ఉన్నది ఈ దేశం. సో ఈ దేశాన్ని గురించి నేను ఆలోచించడం తప్ప, ఈ దేశాన్ని గురించి ఆలోచిస్తే యాంటీ ఇండియన్ అవుతానా, లేకపోతే యాంటీ హిందూ అవుతానా, లేకపోతే దేశద్రోహిని అవుతానా అని ఆలోచించుకుంటే నవ్వు వస్తుంది. అంటే వాళ్ళు అనేది ఏంటంటే సార్, ఏ ముస్లిము ఇంకో ముస్లింను విమర్శించరు, ఏ క్రిస్టియన్ ఇంకో క్రిస్టియన్ తప్పు పట్టరు. బట్ హిందువుల్లో మాత్రం హిందువులను తప్పు పట్టుకుంటుంటారు, విభేదిస్తుంటారు అనేది వాళ్ళ వాదన. ఇది చాలా అబద్ధం. అంటే మనం అందరం అట్టాగే అనుకుంటాం. ఇప్పుడు కొంచెంసేపు క్రిస్టియన్స్ హిందువుల గురించి వాళ్ళ గురించి మాట్లాడదాం, కొంచెంసేపు వదిలేద్దాం. ఇక్కడ హిందువులు మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం కొంచెంసేపు. మన రాష్ట్రంలో ఒక కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ అంతా కలిసిపోయి ఉంటారండి, మొత్తం వేరే కమ్యూనిటీ రానివారు అంటారు. ఇప్పుడు ప్రతి కమ్యూనిటీ వాడు 2-3 పార్టీల్లో ఉంటారు వీళ్ళంతా. కరెక్ట్, ఇది మాత్రం వాస్తవం సార్. 3 పార్టీలు ఉంటే కలిసేట్టు ఉంటారు కదా. సిమిలర్గా ఈ ముస్లిమ్స్ కూడా బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, ఇంకా ఎన్ని పార్టీలోనే అన్ని పార్టీల్లో ఉన్నారు. సో ఉంటే వాళ్ళు శత్రువులే కదా. అవును, అయిపోయింది కదా. ఇంక నువ్వు వాళ్ళు కలిసి ఉన్నారు అనేది ఏముంటుంది. మనం కూడా తెలిస్తే మనం కూడా వెళ్తాం ఖచ్చితంగా. ఇప్పుడు హిందూ అయినా ముస్లిం అయినా వాళ్ళ సమాజంలో ఉన్న మనుషులు ఏమైపోయిందంటే, సాధ్యమైనంతవరకు ఎక్కడ ఏదైనా జరిగితే దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అవును, కొంతమంది పట్టించుకుంటారు. అవును, కొంతమంది పట్టించుకుంటారు, మతాలకు అతీతంగా పట్టించుకుంటారు. అంతేందుకు సార్, పెహల్గాం దాడిలో కొంతమంది రక్షించిందే ముస్లిమ్స్ కదా. వాళ్ళు దగ్గరుండి రక్షించింది వాళ్ళే. ఇప్పుడు చంపింది పాకిస్తాన్ ముస్లింలు, రక్షించింది ఇండియన్ ముస్లిమ్స్ కదా. దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది మనం గుర్తుపెట్టుకోం కదా, అది గుర్తుపెట్టుకోం. ఇప్పుడు అక్కడ పాపం అతన్ని హింస పెట్టారు అనుకో, భోజనాలు పెట్టాడు, జంతర్ మంతర్లు భోజనం ముస్లిం పెట్టాడు అందరికి, ఆ పిల్లలకి. కరెక్ట్. మరి అతనేమో టార్చర్ పెట్టారు, వాడు దేశద్రోహి అన్నారు, పాకిస్తాన్ నుంచి డబ్బులు అన్నారు. ఆ పాకిస్తాన్ వాళ్ళు తినడానికి డబ్బులు లేక వాళ్ళు ఏడుస్తుంటే వాడు తెచ్చి డబ్బులు ఇచ్చి నువ్వు ఉద్ధరిస్తారు. అదే కదా, ఏం మాట్లాడుతున్నావు కూడా మనకి అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలంటారు వీళ్ళు. అతికినట్లు కాదు, చితికినట్లు ఉంటుంది వీళ్ళు చెప్పే అబద్ధాలు. అది వాళ్ళకి మనం ఏం చేయలేము వీళ్ళని. మనం బాధపడతాం తప్ప ఏం చేయలేం. బట్ మనకు తెలిసింది చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాం. అవును సార్. బట్ ఏదేమైనా కానీ నేను దేశద్రోహిని కాదు బాబు, నేను కూడా కాదు సార్, నేను యాంటీ హిందువుని కాదు బాబు, నేను పూర్తి హిందువుని, పూర్తి దేశభక్తుడిని. సో ఈ మాట చెప్పుకోవాల్సి రావటం కూడా చాలా సిగ్గుగా ఉంది. కరెక్ట్. అంటే ఈ దేశంలో ఉండి నేను దేశానికి దేశభక్తుడు, నేను దేశం అంటే నాకు ఇష్టం అని చెప్పుకోవాల్సిన కర్మ పట్టిందంటే ఏ పరిస్థితి తీసుకెళ్తున్నా మనం దేశాన్ని. ప్రతి మనిషి నేను దేశభక్తుడినే, నాకు దేశం అంటే ప్రేమ ఉందని చెప్పుకోవాలా. అవును. ఇప్పుడు అమ్మ ఉంటుంది, అమ్మ మీద నాకు ప్రేమ ఉందని నేను చెప్పాలా? అవసరం లేదు. అమ్మాయి ఉంటుంది సార్, నాకు ఈ బిడ్డ మీద ప్రేమ ఉందని ప్రత్యేకంగా చెప్తారా? చెప్పరు. సో దాన్ని చెప్పండి అంటే ఏంది అంటే ఏంటో ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలీదు. బట్ అంతే, మనం దాని గురించి ఎక్కువ బాధపడతాం కంటే ఏం చేయలేం. థ్యాంక్ యూ.